హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో మనం పేపర్ 1A ఎస్జిటికి సంబంధించి తెలుగులో సిలబస్ అనేది చూసాం కదా. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన పేపర్ 2Aకి సంబంధించిన సిలబస్ తెలుగులో ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఈ పీడిఎఫ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అందరికీ కూడా చాలా క్లారిటీ ఉంది. అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసీటీ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి మనకి 30 బిట్స్ 30 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. మనకి సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎవరైతే లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటారో తెలుగు తీసుకున్న వాళ్ళకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగుకి సంబంధించి రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఇది అందరికీ కామన్గా ఉంటుంది. 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 ఒకవేళ మీరు ఉర్దూ తీసుకోవాలంటే ఉర్దూ, కన్నడ తీసుకోవాలంటే కన్నడ, ఒడియా తీసుకోవాలంటే ఒడియా ఉంటుందంటే మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చదివారు దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటారు. ఓకే, ఇక్కడ మనకి ఈ 90 బిట్స్ 90 మార్క్స్ మనకి ఇక్కడ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు కూడా అందరికీ కామన్. 90 ప్రశ్నలు 90 మార్కులు. స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా కామన్గా ఉంటాయి. ఇక ఎక్కడ డివైడ్ అవుతుందంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. ఒకవేళ సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు కోర్స్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. ఇక తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, సాంస్క్రిట్ ఇవన్నీ కూడా 60 ప్రశ్నలు 60 మార్కులు కోర్స్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని రావడం జరుగుతాయి. మొత్తంగా ఎగ్జామ్ అనేది 150 బిట్స్కి 150 మార్క్స్కి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి సైకాలజీ. బాలల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ ఫస్ట్ మెయిన్ హెడింగ్ వచ్చేసరికి మానవ అభివృద్ధికి పెరుగుదల, పరిపక్వత విధానాలు దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి. పెరుగుదల, అభివృద్ధి మరియు పరిపక్వత భావన, అభివృద్ధి సూత్రాలు. నెక్స్ట్ పెరుగుదల మరియు అభివృద్ధి దశలు, శైశవ దశ, బాల్య దశ, కౌమార దశకు సంబంధించి ఇక్కడ క్లారిటీగా మీకు సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సిద్ధాంతాలకు సంబంధించి జీన్ పియాజే సిద్ధాంతం కానివ్వండి, ఎరిక్సన్కి సంబంధించి కానివ్వండి, కోల్బర్గ్కి సంబంధించి కానివ్వండి, ఫ్రాయిడ్కి సంబంధించి కానివ్వండి, సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సాంఘికీకరణ కాలంగా బాల్యం, ఇక్కడ దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. కౌమార దశ యొక్క లక్షణాలు, అవసరాలు. ఓకే, కౌమార దశలో సమస్యలు, మూలాలు, వ్యక్తిగత వ్యత్యాసాలు, వైయక్తిక భేదాలకు సంబంధించి క్లారిటీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లెర్నింగ్ అర్థం చేసుకోవటం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి క్లారిటీగా మీరు పరిశీలన చేయండి. అభ్యసనంపై ప్రవర్తనావాద దృక్కోణాలంటూ దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. బోధనాపరమైన ఆందోళనలు. నెక్స్ట్ బోధనా ప్రణాళిక, ఇక్కడ దీనిలో సైకాలజీలో భాగంగా ఉన్న అంశాలన్నీ కూడా మీకు తెలుగులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సిసిఈకి సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005, నూతన జాతీయ విద్యా విధానం 2020, ఎన్సిఎఫ్ ఎస్ఈ 2023. నెక్స్ట్ సమాచారం మరియు ప్రసార సాంకేతికత ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఐసీటీకి సంబంధించి గతంలో ఏదైతే సిలబస్ ఉందో దాన్నే మనకి ఇక్కడ యాజ్ టీజ్కి ఇచ్చున్నారు. నెక్స్ట్ విద్యలో ఐసీటీ, కంప్యూటర్ ప్రాథమిక అంశాలు మరియు అనువర్తనాలు అంటే కంప్యూటర్ రకాలు, లక్షణాలు, కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా కంపల్సరీగా చూసుకోవాల్సిందే. దానికి సంబంధించిన కంప్లీట్ అంశాలన్నీ కూడా ఎంఓఓసి, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, దీక్షకు సంబంధించి ఇవన్నీ కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. సైకాలజీ అనేది 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు సబ్జెక్ట్ కూడా ఎవరైతే లాంగ్వేజ్ 1 కింద తీసుకుంటారో అందరికీ కూడా కామన్గా ఉంటుంది. పేపర్ 2A వాళ్ళకి సంబంధించి పఠనావగాహన, ఇక్కడ మనకి ఒక అపరిచిత పద్యం ఇచ్చి ప్రశ్నలు అడగడం, ఒక అపరిచిత గద్యం ఇచ్చి ప్రశ్నలు అడగడం, అంటే ఒక పద్యం ఇచ్చి దానికి ఎందుకు కొన్ని ప్రశ్నలు అడగడం, ఒక గద్యం ఇచ్చి దానికి ఎందుకు కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలకు సంబంధించి ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పదజాలం అని చెప్పేసి ఇచ్చారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి స్థాయి వరకు ఇచ్చారు. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు,
ప్రకృతి వికృతులు, మాండలిక పదాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ భాషాంశాలకు సంబంధించి వ్యాకరణ, పారిభాషిక పదాలకు సంబంధించి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా చదవాలి. సందులు, నిర్వచనాలు. సందుల్లో మనకి సంస్కృత సందుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధులు మాత్రమే అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సందుల్లో మీరు ఏం చదివితే సరిపోతుంది? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధులు చదువుకుంటే సరిపోతుంది. తెలుగు సంధుల విషయానికి వచ్చినట్లయితే అత్వ సంధి, యత్వ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి, ఆమ్రిడిత సంధి, ద్విరుక్త టకార సంధి, ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి అని చెప్పేసి పిలుస్తాం. ద్విరుక్త టకార సంధులకు సంబంధించి గసల దవాదేశ సంధులు, లు, లా, నల సంధులకు సంబంధించి కంప్లీట్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సమాసాలకు సంబంధించిన నిర్వచనాలు. సమాసాల్లో ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసం, కర్మధారాయ సమాసం, బహుర్విహి సమాసం, అవ్యయీభవ సమాసాల గురించి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఛందస్సు, నిర్వచనాలు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యభావం. కన్ఫామ్గా బిట్ వచ్చే టాపిక్ ఇది. ఓకే, అలంకారాలకు సంబంధించి చూసినట్లయితే శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారం, శాఖానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, యమకము, ముక్తపదగ్రస్తాలంకారం. నెక్స్ట్ అలంకారాల్లో అర్ధాలంకారాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అలంకారాల్లో మనకి ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అతిశయోక్త అలంకారం ఇవి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రియలు, రకాలు. క్వార్థకం, ఛేదార్థకం మొదలైనవి. నెక్స్ట్ సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, కర్తరి, కర్మని, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్ష ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి తెలుగు 30 బిట్స్ 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇవి కూడా అందరికీ కామన్గా ఉంటుంది సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోనిక్స్, ఇడియమ్స్, ఫేజియల్ వెర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా వొకాబులరీలో భాగంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సింగులర్, ఫ్లోరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి టైప్ ఆఫ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, హెల్పింగ్ వెబ్స్, మోడల్ యాక్సిలరీస్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్, క్లాజెస్, పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్, లెటర్ రైటింగ్, డైరీ, ఈమెయిల్, కమ్యూనికేషన్, డైలాగ్ రైటింగ్, బయోగ్రఫికల్ స్కెచ్, స్పీచ్ ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా ఇచ్చారు చూడండి. డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి, రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి, ఫోనెటిక్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో భాగంగా 30 బిట్స్ 30 మార్క్స్ అనేవి అందరికీ కూడా కామన్గా రావడం జరుగుతాయి. కోర్స్ సబ్జెక్ట్ అనేది 60 బిట్స్ 60 మార్క్స్ కింద డివైడ్ అవుతుంది కదా. దాంట్లో మనం చూసినట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మనం చూసినట్లయితే గణితం నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులు, 20లో కంటెంట్ నుంచి 16 ప్రశ్నలు, సంఖ్యా వ్యవస్థ దాంట్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. అంకగణితంలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. జ్యామితి, ఈ జ్యామితిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. గణాంకాలు అనే అంశంలో భాగంగా ఉన్న సబ్ టాపిక్లు. బీజగణితం, ఈ బీజగణితంలో ఉన్న అన్ని అంశాలు కూడా పరిశీలన చేయండి. కొలతలు, సంభావ్యత, నిరూపక జ్యామితి, త్రికోణమితి. ఇక్కడతో మనకి కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక మెథడాలజీ లేదా బోధనా పద్ధతులు లేదా పెడగాజీకి సంబంధించి మనకి 4 ప్రశ్నలు 4 మార్కులు అయితే రావడం జరుగుతాయి. కంటెంట్ 16, మెథడ్ 4, మొత్తంగా 20 ప్రశ్నలు మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ అయిన తర్వాత భౌతిక శాస్త్రం నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులు. మళ్ళీ దీనిలో కంటెంట్ 16. కొలతల్లో ఉన్న సబ్ టాపిక్లు, చలనంలో ఉన్న సబ్ టాపిక్లు, బలం, ఘర్షణ మరియు పీడనం దీనిలో ఉన్న సబ్ టాపిక్లు, గురుత్వాకర్షణ దీనిలో ఉన్న సబ్ టాపిక్లు, పని, శక్తి, ధ్వని దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. నెక్స్ట్ వేడి దీనిలో ఉన్న సబ్ టాపిక్లు, కాంతి దీనిలో ఉన్న అంశాలన్నీ చూడండి. విద్యుత్,
అయస్కాంత మరియు విద్యుత్ అయస్కాంతం, లోహశాస్త్ర సూత్రాలు, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, నెక్స్ట్ కొన్ని సహజ దృగ్విషయాలు, మన చుట్టూ ఉన్న మార్పులు, పదార్థం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు కానివ్వండి, పరమాణువులు మరియు అణువులు, రసాయన బంధం, లోహాలు మరియు అలోహాలు, కృత్రిమ ఫైబర్ మరియు ప్లాస్టిక్లు, బొగ్గు మరియు పెట్రోలియం, దహన ఇంధనాలు మరియు జ్వాల, ఏఐఆర్, ఆమ్లాలు మరియు క్షారాలు మరియు లవణాలు. ఇక్కడతో మనకి కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. మెథడ్ 4 ప్రశ్నలు 4 మార్కులు. సైన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే 20 మార్కులకు సంబంధించి 16 కంటెంట్ ప్లస్ 4 మెథడ్, టోటల్ 20. నెక్స్ట్ జీవశాస్త్రానికి సంబంధించి మనం చూసినట్లయితే జీవశాస్త్రానికి సంబంధించి 16 కంటెంట్ ప్లస్ 4 మెథడ్. ఇక్కడ చూడండి, కంటెంట్లో భాగంగా జీవ ప్రపంచం, జీవిత ప్రక్రియలు, మన పర్యావరణం, మెథడ్కి సంబంధించి 4 ప్రశ్నలు 4 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓకే, బయాలజీకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 20 బిట్స్ 20 మార్క్స్. ఓకే, ఇప్పుడు మనకి 20 + 20 + 20 కింద డివైడ్ చేయడం జరిగింది. ఓకే, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ స్టడీస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టెట్ సిలబస్ ఇక్కడ క్లారిటీగా చూడండి. కంటెంట్ 48 ప్రశ్నలు 48 మార్కులు. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ లెవెల్ సోషల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. భూమిపై వైవిధ్యం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధులు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. నెక్స్ట్ సామాజిక సంస్థ మరియు అసమానతలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. మతం మరియు సమాజం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధనా పద్ధతులు అని చెప్పేసి మనం ఏదైతే పిలుస్తామో దాని నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి. సోషల్ కంటెంట్ 48 ప్లస్ మెథడ్ 12, మొత్తంగా 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్కి సంబంధించి మనకి రావడం జరుగుతాయి. మెథడ్ సిలబస్ అంతా కూడా ఇక్కడ చూడండి. మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా NCF 2005 బిట్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులు ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులకు సంబంధించి 48 ప్రశ్నలు కంటెంట్, 12 ప్రశ్నలు మెథడ్. కంటెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు సాహిత్యం, చరిత్రకు సంబంధించి, వ్యాకరణానికి సంబంధించి, బోధనా పద్ధతుల నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. ఓకే, మొత్తంగా 60 ప్రశ్నలు 60 మార్కులు సంబంధించి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి 48 ప్రశ్నలు కంటెంట్, 12 ప్రశ్నలు మెథడాలజీ. సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి. నెక్స్ట్ ఇది ఉర్దూ సబ్జెక్ట్కి సంబంధించి 48 ప్రశ్నలు కంటెంట్, 12 ప్రశ్నలు మెథడాలజీ. నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్కి సంబంధించి చూడండి, ఇక్కడ 48 ప్రశ్నలు కంటెంట్, హిందీకి సంబంధించి 12 ప్రశ్నలు మెథడాలజీ. ఓకే, ఇక్కడ కంటెంట్ అంటే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వరకు ఏవైతే ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్లు ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. సిలబస్ విషయంలో మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. గతంలో మీరు ఏ టెక్స్ట్ బుక్లు చదివారో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి అవే చదవండి. 10వ తరగతికి సంబంధించి మనకి గత టెట్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా 10వ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలనే చదవవలసి ఉంటుంది. ఓకే, 6th to 9th మీరు గతంలో ఏవైతే టెక్స్ట్ బుక్లు చదివారో అవే చదువుతారు. మళ్ళీ ఇయర్లో 8th క్లాస్ మారింది, అది మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు.
నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి వచ్చాయి కాబట్టి కంపల్సరీగా 10th క్లాస్కి సంబంధించిన కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి టెట్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇక ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీ కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకే గాయస్, గతంలో ఏదైతే సిలబస్ ఉందో అదే విధంగా ఉంది కాబట్టి సిలబస్లో ఎటువంటి మార్పులు అనేవి లేవు. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గమనించాలి. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్లు ఉన్నాయో ఇక్కడ ఉన్న టాపిక్స్ ప్రకారం మీరు చదువుకుంటే సరిపోతుంది. తెలుగుకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి కూడా సిలబస్ టాపిక్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ టాపిక్స్ని మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గైస్ కంప్లీట్గా పేపర్ 2Aకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన సిలబస్. ఈ పీడిఎఫ్ మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మన యాప్ బ్లాక్ కలర్ లోగోతో వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ ఆప్షన్ పక్కనే స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్ ఆప్షన్ పక్కనే బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్యాచెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ టెట్ 2026 అని ఉంటుంది. దానిలో పేపర్ 1 పీడిఎఫ్ సెపరేట్గా ఉంది, పేపర్ 2 పీడిఎఫ్ సెపరేట్గా ఉంది, గవర్నమెంట్ పీడిఎఫ్ సెపరేట్గా ఉంది. మీరు తెలుగు సిలబస్ కావాలంటే తెలుగు సిలబస్ పీడిఎఫ్ని రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది గైస్ ఇవాళ వీడియో. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.